హలో ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిన విషయమే. జూలై 1 నుండి మనం ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎంస్ లాంటి థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా కరెంట్ బిల్స్ అయితే పే చేయలేకపోతున్నాము. సో ఇది ఎందుకంటే ఆర్బీఐ తరపు నుంచి ఒక గైడ్ లైన్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు మనం థర్డ్ పార్టీ యాప్స్ యూజ్ చేసి మన కరెంట్ బిల్స్ అయితే పే చేయలేము. సో దీనికోసం మనం అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్లి పేమెంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో అందువల్ల ఈ వీడియో నేను మీకు ఆంధ్ర మరియు తెలంగాణ ఉన్న ప్రజలు ఒకవేళ వాళ్ళు కరెంట్ బిల్స్ ని ఆన్లైన్ ద్వారా పే చేయాలనుకుంటే ఏ విధంగా పే చేయవచ్చో మొత్తం ప్రాసెస్ చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. హలో గైస్, వెల్కమ్ టు టీహెచ్ఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. రోజు ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. సో ప్రాసెస్ గురించి తెలుసుకునే ముందు మీరు మరో ఇంపార్టెంట్ విషయం తెలుసుకోవాలి. ఆంధ్రాలో ఉన్న వాళ్ళకైతే 3 టైప్స్ ఆఫ్ పవర్ డిస్ట్రిబ్యూషన్స్ ఉన్నాయి. ఒకటి ఏపీఎస్పీడీసీఎల్, రెండోది ఏపీఈపీడీసీఎల్, అదే విధంగా మూడోది ఏపీసీపీడీసీఎల్. అదే తెలంగాణ వాళ్ళకైతే 2 పవర్ డిస్ట్రిబ్యూషన్స్ ఉన్నాయి. ఒకటి టీజీఎస్పీడీసీఎల్, రెండోది టీజీఎన్పీడీసీఎల్. సో దీని యొక్క పేర్లు మీకు వచ్చిన కరెంట్ బిల్ల పైనే ఉంటుంది. సో దాన్ని బట్టే మీరు మీ పవర్ డిస్ట్రిబ్యూషన్ యొక్క కంపెనీ పేరు తెలుసుకోవచ్చు. ఒక్కొక్క కంపెనీకి ఒక్కో అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంది. సో దానికి సంబంధించిన ప్రతి వెబ్సైట్ యొక్క లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్ లో పెట్టాను. అదే విధంగా వీళ్ళకు సంబంధించిన ప్రతి యాప్ యొక్క లింక్ వీడియో డిస్క్రిప్షన్ లో పెట్టాను. సో వీటి ద్వారానే మనం కరెంట్ బిల్స్ ని అయితే ఆన్లైన్ ద్వారా పే చేసుకోవచ్చు. సో అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మీ కరెంట్ బిల్ ఏపీఎస్పీడీసీఎల్ కి సంబంధించింది అయితే ఏపీఎస్పీడీసీఎల్ కి సంబంధించిన యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో ప్రెసెంట్ అయితే నేను ఈ ఏపీఎస్పీడీసీఎల్ వాళ్ళు ఈ యాప్ ద్వారా కరెంట్ బిల్ ఏ విధంగా పే చేసి చూపిస్తాను. సేమ్ ఇదే ప్రాసెస్ మీరు మిగతా ఏవైతే యాప్స్ ఉన్నాయో, అంటే మీ కరెంట్ బిల్ ఒకవేళ ఏపీఈపీడీసీఎల్ కి సంబంధించింది అయితే ఆ కంపెనీ యొక్క యాప్ ని ఇన్స్టాల్ చేసుకొని సేమ్ ఇదే ప్రాసెస్ ని మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఇదే ప్రాసెస్ ని ఫాలో అయినట్లయితే మీరు కూడా చాలా ఈజీగా ఆన్లైన్ ద్వారా మీ కరెంట్ బిల్ అయితే పే చేసుకోవచ్చు. సో ప్రెసెంట్ నా దగ్గర ఉన్న కరెంట్ బిల్ ఏపీఎస్పీడీసీఎల్ కి సంబంధించింది కాబట్టి ఏపీఎస్పీడీసీఎల్ యాప్ ద్వారా ఆన్లైన్ ద్వారా కరెంట్ బిల్ ఏ విధంగా పే చేయాలో స్టెప్ బై స్టెప్ గా మీకు చూపిస్తాను. సో ముందుగా మనం ఏపీఎస్పీడీసీఎల్ కి సంబంధించిన యాప్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి. దీని యొక్క లింక్ మీకు వీడియో డిస్క్రిప్షన్ లో కూడా దొరుకుతుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసుకొని మీరు ప్లే స్టోర్ కి రిడైరెక్ట్ అవుతారు. సో అక్కడి నుంచి మీరు యాప్ ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయని ఈ విధంగా మనకు యాప్ ఒక డాష్ బోర్డ్ కనిపిస్తుంది. సో ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి కింద, సైన్ అప్ ఆర్ పే అని. సో ఇక్కడ క్విక్ పే మీద క్లిక్ చేసుకోవాలి. సో దాని మీద క్లిక్ చేసుకొని దాని తర్వాత ఇక్కడ మనకు సర్వీస్ నెంబర్, అదే విధంగా మొబైల్ నెంబర్ అడుగు. సర్వీస్ నెంబర్ అనేది మనకు మన కరెంట్ బిల్ లో 13 డిజిట్స్ నెంబర్ ఇక్కడ ఈ విధంగా కనిపిస్తుంది. ఈ సర్వీస్ నెంబర్ అనేది మన కరెంట్ బిల్ లో అయితే ఉంటుంది. సో ఈ విధంగా మనకు ఇక్కడ ఈ నెంబర్ అయితే కనిపిస్తుంది. సో ఆ సర్వీస్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి మన మొబైల్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. మొబైల్ నంబర్ ఎంటర్ చేయగానే గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసుకోగానే మన మొబైల్ నంబర్ కి ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. దాని తర్వాత ఓటీపీ వ్యాలిడేట్ చేయాలి. ఓటీపీని వ్యాలిడేట్ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి ఈ విధంగా ప్రొసీడ్ బటన్ అయితే వచ్చేస్తుంది. సో ప్రొసీడ్ మీద క్లిక్ చేసుకోవాలి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసుకోగానే ఈ విధంగా మనకు మనం ఎంటర్ చేసిన బిల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ డిస్ప్లే అవుతాయి. కన్స్యూమర్ నేమ్, అదే విధంగా కేటగిరీ, బిల్ డేట్, అదే విధంగా టోటల్ అమౌంట్ ఎంత పే చేయాలి అంతా ఇక్కడ మనకు చూపిస్తుంది. సో దీన్ని ఒకసారి వెరిఫై చేసుకోవాలి. అంతా కరెక్ట్ గా ఉంటే ఇక్కడ మనకు పే అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో పే మీద క్లిక్ చేసుకోవాలి. పే మీద క్లిక్ చేసుకుని ఈ విధంగా నాకు బిల్ డెస్క్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసుకోవాలి. దాని తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్ యాక్సెప్ట్ చేసుకుని ఓకే మీద క్లిక్ చేసుకోవాలి. ఓకే మీద క్లిక్ చేసుకుని నెక్స్ట్ మనకు పేమెంట్ గేట్ యొక్క పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం 2 విధాలుగా అయితే పేమెంట్ చేసుకోవచ్చు. ఒకటి యూపీఐ ద్వారా, రెండోది అదర్ పేమెంట్ మెథడ్ ద్వారా. ఆ అదర్ పేమెంట్ మెథడ్స్ లో మనకు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, అదే విధంగా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా అయితే పేమెంట్ చేసే ఆప్షన్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మనం యూపీఐ సెలెక్ట్ చేసుకుని ఈ విధంగా మనకు పేజ్ అయితే లోడ్ అవుతుంది. సో ఈ విధంగా మనకు పేమెంట్ చేసే పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం యూపీఐ ఐడి ఎంటర్ చేసి మన పేమెంట్ ఎప్పుడు చేయొచ్చు, లేదా మనకు ఇక్కడ స్కానర్ కూడా వచ్చేస్తుంది. ఈ స్కానర్ ద్వారా మనం పేమెంట్ అయితే పూర్తి చేసినట్లయితే మన కరెంట్ బిల్ అయితే సక్సెస్ఫుల్ గా పే అయితే అయిపోతుంది. సో ఈ విధంగా మీరు ఈ యాప్స్ ద్వారా చాలా ఈజీగా మీ మొబైల్ ఫోన్ ద్వారానే మీ కరెంట్ బిల్స్ పే చేసుకోవచ్చు.